కరీంనగర్ ఎల్ఎండి మోటార్లలో సాంకేతిక లోపం కారణంగా వరంగల్ ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ధర్మసాగర్ రిజర్వాయర్ నిండా నీళ్లున్నా వాటిని సరఫరా చేసేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఓరుగల్లు ప్రజల తాగునీటి కష్టాలపై స్పెషల్ స్టోరీ. వరంగల్ ప్రజలకు ప్రతిరోజు 173 మిలియన్ల నీళ్లు సప్లై చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ ఎల్ఎండి నుంచి ప్రతిరోజు 105 మిలియన్ల నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్కు లిఫ్ట్ చేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి 113 మిలియన్ల నీటిని తీసుకొని వరంగల్ నగరంతో పాటుగా అండర్ రైల్వే జోన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో 60 మిలియన్ల నీటిని శుద్ధి చేసి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. ఎల్ఎండి నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్కు తీసుకొని ఆ నీటిలో 20 మిలియన్లు ధర్మసాగర్, వేలేరు, హసన్పర్తి మండలాలకు, ఇంకో 25.5 మిలియన్ల నీటిని పర్వతగిరి, వర్ధన్నపేట, జాఫర్గఢ్ మండలాలకు సరఫరా చేస్తున్నారు. ఎల్ఎండి పైప్ లైన్లలో తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ధర్మసాగర్ సమీపంలో గేట్ వాల్వ్ ప్రాబ్లం రావడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ఎల్ఎండి పంపింగ్ మోటార్ల దగ్గర సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వరంగల్, ధర్మసాగర్, వేలేరు, హసన్పర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. సప్లై నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో నీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంజనీరింగ్ అధికారులకు ముందు చూపు లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా ధర్మసాగర్ రిజర్వాయర్ నిండా నీళ్లున్నా తాగడానికి నీళ్లు సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. ఈ ధర్మసాగర్ రిజర్వాయర్లో వాటర్ ఉన్నాయి. దాదాపు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు వీళ్ళకి ఫోన్ చేసినా కూడా ఏదో కారణం చెప్తున్నారు, ఏదో రిపేర్ అవుతాయి అది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ మన చుట్టుపక్కల బండి దాదాపు 500 మీటర్స్ నుంచి ఎవరైనా బోర్ వేసుకుంటే వాళ్ళ నుంచి పైప్ వేసుకోవడం, వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసుకొని పైప్ వేసుకోవడం, లేకుంటే బాయిల కాడికి పోయి స్నానాలు చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఈ మన 65వ డివిజను చుట్టుపక్కల గ్రామాల పట్ల బాగా జరుగుతుంది. ఎల్ఎండి పైప్ లైన్లలో సమస్యలు తలెత్తినా వరంగల్ నగరంతో పాటుగా చుట్టూ గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయినా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 10 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల అవస్థలు పడాల్సి వస్తోందంటున్నారు. మా ఊరికి వాటర్ రాక ఇప్పటికి 15 రోజులు అవుతుంది. నీళ్లు లేక ఊరు బయట గుళ్ళ స్నానాలు చేస్తున్నాం. ఊళ్ళో నీళ్ళు వాటర్ లేవు, ఇక్కడ లేవు. ఊరు బయటకు వచ్చి స్నానాలు చేస్తున్నాం. ఎక్కడో పైప్ లైన్ పోయిందంటారు, రిపేర్ చేస్తారంటారు. ఇప్పుడు 6 రోజులు అవుతుంది. ఇంతవరకు చుక్క నీరు లేదు. తాగడానికి ఫిల్టర్లో అవుతున్నాం అంతే. స్నానానికి లేవు, దేనికి లేవు వాటర్. తాగునీటి కోసం బావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు ప్రజలు. ఇప్పటికైనా మిషన్ భగీరథ, వరంగల్ గ్రేటర్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించి సకాలంలో రిపేర్లు చేసి నీటి సరఫరా చేయాలంటున్నారు. ఇక ముందు ఎల్ఎండికి ప్రత్యామ్నాయంగా ధర్మసాగర్ రిజర్వాయర్ నీటిని వాడుకునేలా దృష్టి పెట్టాలని కోరుతున్నారు ప్రజలు. కానీ ఎల్ఎండి పైప్ లైన్ ప్రాబ్లం ఉన్నదని చెప్తున్నారు. దేవనపేట, ఉనుక్చెర్లలో నీళ్లు ప్రాబ్లం కొరత బాగా ఉన్నది. వస్తాయి, ఇక్కడ కాదు మన వరంగల్లో కూడా లేదు. వరంగల్లో మొత్తం వాటర్ ప్రాబ్లం ఉంది అని అధికారులు చెప్తున్నారు. ఎట్లా అంటే సాల్వ్ చేస్తున్నారు, అందరి పనులు నడుస్తున్నాయని మాట్లాడుతున్నారు అధికారులు. తాగునీరు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామంటున్నారు జనం. కిలోమీటర్ దూరం వెళ్లి బావుల దగ్గర బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటున్నామంటున్నారు. ఇకనైనా అధికారులు తాగునీటి సమస్య లేకుండా చూడాలంటున్నారు.